నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పచ్చి కొబ్బరితో ఇలా మెత్తని దోసలు వేసుకుందాము. చూడండి, నోట్లో వెన్నెలా కరిగిపోయే దూది లాంటి దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అప్పుడప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టింది అలాగే ఉండిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా దోసలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా చాలా తొందరగా అయిపోతాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయి, ఇంకా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. నోట్లో వెన్నెలా కరిగిపోయి ఈ దోసలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనము చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నాను. మనం ఉప్మాకి వాడుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకొని దాంట్లోకి అరకప్పు పెరుగు, ఫ్రెష్ పెరుగు, మరి పుల్లగా ఉండకుండా చూసుకోండి. అలాగే నేను ఇక్కడ హాఫ్ కప్పు నీళ్లు పోసి చూపిస్తున్నాను. ఇంకా కొంచెం కలిపిన తర్వాత ఇంకా హాఫ్ కప్పు నీళ్లు పోసుకున్నాను. మొత్తం నేను ఇక్కడ ఒక కప్పు నీళ్లు పోసి ఈ బొంబాయి రవ్వని నానబెట్టుకున్నాను. చూడండి, మళ్ళీ కొన్ని పోసాను కదా, ముందుగా హాఫ్ కప్పు పోసాను, ఇప్పుడు హాఫ్ కప్పు పోసాను. పూర్తిగా ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను. మీరు తీసుకునే బొంబాయి రవ్వ పట్టి నీళ్ళు ఎక్కువ తక్కువ కావచ్చు. 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. మనము ఈ దోసలకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు నిండా పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు కొంచెం దోరగా వేయించుకోవాలి. మనము ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీ కాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ రుచిని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 6-7 వరకు వేసుకున్నాను. అలాగే అరకప్పు అంతా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం నూనె ఉండిపోయింది కదా, ఇప్పుడు మీడియం సైజు 3 టమాటోలని ఇలా అడ్డంగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఒకసారి చూస్తే నాకు టమాటాలు బాగా మగ్గిపోయాయి. చూడండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇంకా పచ్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 6 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఫైన్గా మనం రుబ్బుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల నూనె పోసుకొని తాలింపు పెట్టుకుందాము. ఈ చట్నీకి 1 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 టీ స్పూను మినప్పప్పు వేసి ఇవన్నిటిని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా వేగనిద్దాము. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకొని తీసుకోవాలి. మనకు పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చినప్పుడు మనము దింపేసుకోవడమే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకుందాము. ఇప్పుడు దోసల పిండి ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు నిండా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్ళు ఇలా గిన్నెలో పోసుకొని అదంతా ఒకసారి కడిగి ఈ మిక్సీ జార్లో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి.
తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి దీంట్లోకి. మనం వేసుకునే దోశలు చాలా సాఫ్ట్గా రావడానికి ఒక ఈనో ప్యాకెట్ వేసేసుకున్నాను. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసి ఆ నీళ్ళని ఈ ఈనో పైన పోసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకే డైరెక్షన్లో బాగా కలపాలి. ఈ ఈనో అనేది మనం దోశలు వేసుకునే ముందే దీంట్లోకి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశల పెనం పెట్టేసుకొని దీనిపైన కొంచెం నీళ్లు, కొద్దిగా నూనె వేసి ఇలా ఉల్లిపాయతో అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ పిండిని 2 గరిటెలంతా పోసేసుకొని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఈ దోశ తయారయ్యేసరికి మరి గుల్లగా మెత్తగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఒకవైపు వేగిపోయింది కదా, నేను ఇంకో వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. మంచి రుచి ఇంకా ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరి రవ దోశలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.